ప్రత్యేక హోదా హామీ ఇచ్చి అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ 3.5 ఏళ్ల తర్వాత ఆంధ్ర గడ్డ మీద కాలు మోపుతున్నారు. మోదీ గుంటూరు టూర్కి ముందే ఏపీలో బీపీ పెరిగింది. అమరావతికొచ్చి మట్టి కుండలిచ్చిన మోదీకి ఖాళీ కుండలు సిద్ధంగా ఉన్నాయి. గో బ్యాక్ మోదీ అనే నినాదాలతో నవ్యాంధ్ర ఊగిపోతోంది. మోదీని అడ్డుకుంటామని టీడీపీతో పాటు ఇతర పార్టీలు అంటుంటే ఖబర్దారంటూ కమలనాథులు హెచ్చరిస్తున్నారు. దీంతో గుంటూరులో హై టెన్షన్గా ఉంది. ఐదేళ్ల కిందట ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదాపై నరేంద్ర మోదీ వాగ్దానమిది. ఈ మాటకై 5 కోట్ల ఆంధ్రులు ఎన్డీఏకి ఓటేశారు. కేంద్రంలో రాష్ట్రంలో అధికారం కట్టబెట్టారు. विकास के लिए जो स्पेशल स्टेटस का पैकेज मिला है 2015 అక్టోబర్ 22 నాడు అమరావతి శంకుస్థాపనకు ప్రధానమంత్రి హోదాలో వచ్చి నీళ్లు మట్టి ఇచ్చి వెళ్లారు మోదీ. కానీ ఆ తర్వాత ఆంధ్ర ప్రజలకు అర్థమైంది మోదీ మాటలు నీళ్ల మీద రాతలని, మోదీ నోట్లో మట్టి కొట్టాడని. అటువంటి మోదీ గుంటూరుకొస్తున్నారు. కానీ గుంటూరు ఇదివరకటిలా రాజమర్యాదలు చేయడం లేదు. నల్ల జెండాలతో ఖాళీ కుండలతో నిరసనలు తెలుపుతోంది. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, మోదీ గుంటూరు పర్యటనతో రాజకీయం వేడెక్కింది. ప్రధాని మోదీ సభ కోసం బీజేపీ ముమ్మర ఏర్పాట్లు చేసింది. గుంటూరు ఘాటు ఎలా ఉంటుందో అన్న అంచనా బీజేపీ నేతలకు ఇప్పటికే వచ్చేసింది. మోదీ సభను అడ్డుకోవడానికి సై అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఒక్క గుంటూరులోనే కాదు, కడప, తిరుపతిలోనూ మోదీ గో బ్యాక్ నినాదాలు మార్మోగుతున్నాయి. చచ్చామా బతికామా అని చూడ్డానికి వస్తున్నారా అంటూ ఏపీ చంద్రుడు నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సంతాప దినంగా పాటించాలని ఏపీ సీఎం పిలుపునివ్వడం పొలిటికల్ హీట్ కి అద్దం పడుతోంది. దేశాన్ని, ఏపీని మోదీ మోసం చేశారంటూ నెల్లూరులో జరిగిన సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి వచ్చే హక్కు మోదీకి లేదన్నారు. ఏపీ ప్రజల న్యాయమైన కోర్కెలు తీర్చకుండా తిట్టడానికొస్తే ఒప్పుకోమని చంద్రబాబు తేల్చి చెప్పారు. రేపు కూడా నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, న్యాయంగా అడుగుతున్నా, మా న్యాయమైన కోరికలు నెరవేర్చండి. ఆ తర్వాతనే మా గడ్డకు రండి, మాకు అభ్యంతరం లేదు. మా న్యాయమైన కోరికలు తీర్చకుండా మళ్ళీ మమ్మల్ని తిట్టడానికి ఇక్కడికి వస్తే మేము ఉపేక్షించమని, ఒప్పుకోమని మీరు గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా మాట్లాడరు, మనకు రావాల్సిన హామీల గురించి మాట్లాడరు. అందుకే మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇవన్నీ ఆలోచించమని. అటు విజయవాడలో వామపక్షాలు కూడా నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఏపీకి నీళ్లు, మట్టి కుండలు తప్ప మోదీ ఏమిచ్చారంటూ నిలదీశారు వామపక్ష నేతలు. మరోవైపు కాంగ్రెస్ కూడా మోదీకి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడానికి రెడీ అయింది. ఏపీలో బ్లాక్ డేగా పాటిస్తామన్నారు ఏపీసీసీ చీఫ్ రఘువీర. మోడీ గారు గుంటూరుకు వస్తున్నారు. ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు మోడీ గారు అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ విలన్ గా ఈరోజు ఒక ప్రధాని నిలబడ్డం చాలా దురదృష్టకరమైనటువంటిది. మీ దుర్నీతికి, ఆంధ్రప్రదేశ్కు చేసినటువంటి ద్రోహానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తంగా కూడా నల్ల జెండాలతో ప్రదర్శన చేయబోతాం. నిరసనల హోరు జోరుగానే ఉన్నా బీజేపీ మాత్రం సై అంటోంది. ప్రధాని టూర్ కోసం ఆ పార్టీకి చెందిన హేమాహేమీలు సన్నాహాలు చేస్తున్నారు. మోదీని అడ్డుకుంటామంటూ టీడీపీ నేతలు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. సంస్కారహీనులు, బుద్ధిహీనులు చేసేటువంటి పని. ప్రధానమంత్రిని అడ్డుకోండి అంటే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవటమే. మరి అటువంటి ముఖ్యమంత్రులు మన రాష్ట్రానికి ఉన్నందుకు మరి సిగ్గుపడాలో లేకపోతే ఏం చేయాలో అర్థం కాదు. మోదీ టూర్ పై టీడీపీ నల్ల జెండాలతో వ్యతిరేకత చాటి చెప్తుంటే వైసీపీ మాత్రం ఈ ప్రయత్నాల్ని నమ్మడం లేదు. బీజేపీ, టీడీపీ కలిసి కొత్త నాటకానికి తెరలేపుతున్నాయన్నది వైసీపీ నేతల ఆరోపణ. నరేంద్ర మోడీ గారు వేరు, చంద్రబాబు నాయుడు గారిని వేరుగా చోట్ల ఈరోజు వాళ్ళు చేసే డ్రామాలు మళ్ళీ రెండు కలవచ్చు. మేము ఒకటే చెప్తా ఉన్నాం,
ఇద్దరు కూడా మోసం చేశారు. నరేంద్ర మోడీ గారిని ఓడిస్తాం, చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తాం, ఇద్దరు కూడా కలిసి తప్పిదం చేశారు. గుంటూరులో బీజేపీ ర్యాలీలను అడ్డుకోవాల్సిన పని లేదంటోంది ప్రత్యేక హోదా సాధన సమితి. అమరావతికి మట్టి నీళ్ల కుండలు ఇచ్చిన మోదీకి ఖాళీ కుండలతో స్వాగతం పలకాలన్నారు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్. రాజకీయ పార్టీలతో కలిసి గుంటూరులో నిరసన తెలపడానికి చలసాని సిద్ధమయ్యారు. గుంటూరులో మాత్రం మోడీ గారికి వందల కుండలతో వేల కుండలతో ఒక స్వాగతం పలుకుతాం. ఖాళీ కుండలో ఆ పిడతలతో చూద్దామండి ఏం జరుగుతుందో. ఎందుకంటే నిరసన కూడా తెలియజేయకపోతే మనకి ఆ విధంగా దేశానికి కూడా సందేశం పంపించాల్సి ఉంది. అటు టీడీపీ ఇటు కాంగ్రెస్ వామపక్షాలు మోదీ పర్యటనను అడ్డుకోవాలని చూస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తోంది బీజేపీ. పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలంటే ప్రధాని సభను అడ్డుకోవాలని సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు బీజేపీ ఎంపీ జీవీఎల్. అడ్డుకోవటానికి వీరెవరండి ప్రయత్నించబోయండి. కొద్దిమంది అధికారులను అడ్డుకోవటానికి ప్రయత్నిస్తేనే కలకత్తాలో మమతా బెనర్జీ ఏ రకంగా 3 చెరువులు నీళ్లు తాగిందో ప్రజలందరూ చూశారు. మరి నిజంగా వీరికి ధైర్యం ఉంటే నేను ముఖ్యమంత్రి గారికి సవాల్ విసురుతున్నాను. రండి, డైరెక్ట్గా వచ్చి అడ్డుకోండి, తర్వాత పర్యవసనాలు చూడండి. హోదా ఇవ్వకుండా నిధులు ఇవ్వకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ టీడీపీ పోరాడుతోంది. అటు పార్లమెంట్లోనూ ఏపీ ఎంపీలు నిరసనలు తెలుపుతున్నారు. కానీ కేంద్రం మాత్రం ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఏపీకి ఇచ్చామని పెద్ద లిస్టు చదువుతోంది. ప్రధాని మోదీ కేంద్రం మంజూరు చేసిన నిధులు సంస్థల్ని గుంటూరు సభలో వివరించే అవకాశం ఉంది. పనిలో పనిగా టీడీపీ మీద విమర్శలు కురిపించవచ్చని భావిస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు భారీ స్థాయిలో నిరసనలకు దిగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకి నిరసనల సెగతాగింది. మోదీ పర్యటన సందర్భంగా కూడా ఇవే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని తెలుగు తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు. మోదీ ఎన్ని చెప్పినా హోదా విషయంలో మోసం చేశారన్న ఏపీ ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తారా లేక కన్విన్స్ చేస్తారా అన్నదే చర్చనీయాంశం. రేపటి మోదీ పర్యటనకి ఏపీ వ్యాప్తంగా నిరసనలు మిన్నెట్టుతున్నాయి. గుంటూరులో అయితే హైటెన్షన్ వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో చర్చను చేపట్టాం. చర్చలో పాల్గొనేందుకు టీడీపీ నాయకురాలు ముళ్లపూడి రేణుక, అలాగే బీజేపీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి కూడా మరికొద్ది సేపట్లోనే చర్చలో జాయిన్. ముళ్లపూడి రేణుక గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, డిబేట్ ఓపెన్ చేయడానికి ముందుగా ఒక్కసారి టూర్ను అడ్డుకుంటే అంతే సంగతులు అంటూ హెచ్చరిస్తోన్న జీవీఎల్ బైట్ని మీకోసం మళ్ళీ వేయదలుచుకుంటున్నాను. జీవీఎల్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. నేను చెప్పాను, హెచ్చరిక చేశాను, మరొకసారి చేస్తాను. అధికారంలో ఉన్న ప్రభుత్వం, మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మీడియా సందర్భంగా ప్రత్యక్షంగా ఇటువంటి వాదన ఎక్కడైనా చేస్తే ప్రధానిని అడ్డుకోండి, రానివ్వకండి, వ్యతిరేకించండి అని కనుక చేస్తే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలన ఉండదు. దమ్ముంటే మీరు ప్రత్యక్షంగా అటువంటి ఆరోపణలు చేయండి, ఆ తర్వాత చర్యలు ఎలా ఉంటాయి. రైట్, దమ్ముందా? ముళ్లపూడి రేణుక గారు దమ్ముంటే అని అంటున్నారు. దమ్ముందా? ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు గారు తన హోదా మరిచి అంటే ఒక రౌడీలాగా ఏ విధంగా ఆయన హెచ్చరికలు చేస్తున్నారంట. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, ఒక సామాన్య పౌరురాల్లా అడుగుతా ఉన్నాను, ఆయన ఎవరిని హెచ్చరిస్తున్నారు? ఈ 5 కోట్ల ఆంధ్రుల్ని హెచ్చరిస్తున్నారా లేదా చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నారా? ఎవరి మీద ఆయన యొక్క ఆక్రోశం, ఆవేశం ఎవరి మీద చూపిస్తున్నారు? అంటే ఈరోజు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ప్రశ్నిస్తే దానికి హెచ్చరిస్తారా? ఆయన ఏ హోదాలో హెచ్చరిస్తున్నారు అని అడుగుతా ఉన్నాను. మీరు ప్రశ్నించదలుచుకుంటున్నారా, అడ్డుకోదలుచుకుంటున్నారా? రాజ్యసభ సభ్యులు అసలు 3-4 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారో తెలియనటువంటి ఒక రాజ్యసభ సభ్యులు ఇప్పుడు 5-6 నెలలుగా ఈ రాష్ట్రానికి వచ్చి ఏదో ఇక్కడ వెళ్ళబడుతున్నటువంటి విధంగా ఆయన మాటలు చూస్తా ఉంటే ఏదో కోతి కొబ్బరికాయ దొరికినట్లుంది జీవీఎల్ నరసింహారావు గారికి. ఆయనకి ఈ రోజు అధిష్టానం ఒక 10 పైసలు డ్రామా చేయ్యా, యాక్షన్ చేయ్యా అంటే 10 రూపాయలు యాక్షన్ చేస్తా ఉన్నారు. అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు అని చెప్పి ఈ రోజు మీ ద్వారా నేను జీవీఎల్ నరసింహారావు గారికి తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కాదు, ఇవాళ ఒక పౌరురాలిగా ప్రశ్నిస్తున్నా. అసలు మీరు ఎవరిని ఏమని హెచ్చరిస్తారు? మీరు హెచ్చరించే ముందు మీ యొక్క బాధ్యతని, మీ పార్టీ యొక్క బాధ్యతని ఆ రోజు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఏదైతే ప్రచారానికి వచ్చినటువంటి సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమనండి ముందర. లేదా చట్టబద్ధంగా ఏవైతే పెట్టారో
వాటన్నిటిని అమలు చేసేదానికి కృషి చేయమనండి. ఇవన్నీ లేకుండా పిచ్చి ప్రేలాపనలు చేస్తే ప్రజలు తిరగనివ్వరు ఆంధ్ర రాష్ట్రంలో అనేటువంటిది జీవీఎల్ నరసింహారావు గారు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాము ఈ రోజున. ముళ్ళపూడి రేణుక గారు, మీరు టూర్ అడ్డుకోవాలని చూస్తే అని చెప్పి అని అంటున్నారు. మీరు టూర్ అడ్డుకోవాలని చూస్తే మాత్రమే అప్పుడు ఎలా అడ్డుకుంటారో చూస్తామని చెప్పి అంటున్నారు, కానీ 10 పైసలకి 10 రూపాయలకి ఇక్కడ సంబంధం లేదు. ఆయన ఎవరు, మేమేం చెప్తున్నాం, మేమే కాదు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా వాళ్ళ యొక్క నిరసనని రేపు తెలియజేస్తా ఉన్నారు. వారికి ఉన్నటువంటి అవగాహనలో వారి ప్రాంతాలలో వారికి ఏ విధంగా నిరసన తెలియజేయాలని అనిపిస్తే ఆ విధంగా తెలియజేస్తా ఉన్నారు. ఆ రోజున మన శంకుస్థాపన, అమరావతి శంకుస్థాపనకు వచ్చిన సందర్భంగా అందరూ చూసాం. అందరూ కూడా ఆ రోజున పార్టీలన్నీ కూడా హేళన చేశాయి. మట్టి, కుండ, నీళ్లు ఇవన్నీ తీసుకొని ఇచ్చారు. ఏమిచ్చారు ఆయన శంకుస్థాపనకి పిలిస్తే అని చెప్పి. కనీసం విమాన ఖర్చులకు కూడా సరిపడినటువంటి డబ్బు ఇవ్వకుండా, ఎటువంటి హామీ ఇవ్వకుండా వెళ్ళిపోయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజు మన గన్నవరం నుంచి గుంటూరు వచ్చేటప్పుడు వారి హెలికాప్టర్లో 3-4 చక్కర్లు అమరావతి పైన తిప్పి మీరు మట్టి, నీరు ఇచ్చినా సరే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని, అమరావతిని అగ్రభాగంగా పెట్టారు. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు, ఏ విధంగా ఎవరు ఊహించిన విధంగా 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేశారో వారికి చూపిస్తే అప్పుడైనా తెలుస్తుంది. మనం ఏమీ ఇవ్వకపోయినా, మనం న్యాయబద్ధంగా చేయకపోయినా. ఆ రోజు చెప్పారు తల్లిని చంపారు, కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేశారు, తల్లిని చంపారు, బిడ్డని బతికించారు అని. ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను, అంటే తల్లి లేని బిడ్డ కాబట్టి, తల్లి లేని బిడ్డ అనాథగా ఉంది కాబట్టి ఇక తల్లి లేని బిడ్డ కూడా ఏమి అవసరం, బిడ్డను కూడా చంపేద్దాం అనేటువంటి ఆలోచన మీది. అందుకే మీరు అన్యాయం చేస్తున్నారా? అందుకే మీరు ప్రత్యేక తరగతి హోదా ఇవ్వలేదా? ఎక్కడ గుజరాత్ను మించిపోతుందో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఆందోళనతో మీరు ఇవ్వలేదా? ఎందుకు మీరు ఇవ్వలేదు? వాటి గురించి మాట్లాడమనండి. ఈవేళ జీవీఎల్ నరసింహారావు గారు కానీ, విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ, లేదా భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే అరాకొర నాయకులు వాళ్ళకి నిజంగా ఆంధ్ర బిడ్డలవుతే ఈ రోజు జరుగుతున్నటువంటి అన్యాయం మీద నిలదీయాలి. ఏ మూల్యం చెల్లించుకోక తప్పదో చెప్పగలరా? ప్రభుత్వమే ఉండదు, ఈ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి హెచ్చరిస్తున్నారు ఆయన. ఏ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనుకుంటున్నారు? సత్య గారు, ఒకటి మా సోదరి ముళ్ళపూడి రేణుక గారు డాక్టరు, నేను న్యాయవాది చదువుకున్నా, నేను ఒక న్యాయవాదిని. జీవీఎల్ నరసింహారావు గారు ఒక సెఫాలజిస్టు, ఉన్నత విద్యావంతుడు, ఒక పార్లమెంటు సభ్యుడు. కాల్మనీ సెక్స్ రాకెట్లో ముద్దాయిలకు, దోపిడీదారులకు, విజయవాడలో భూ కబ్జాదారులకు, రౌడీ షీటర్లను ఎమ్మెల్యేలు చేసినటువంటి ఘనత, వీధి రౌడీల భాష మాట్లాడేటువంటి వ్యక్తులను నేతలుగా ఎదిగించినటువంటి స్థాయి అది భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీకే దక్కింది. మా ముళ్ళపూడి రేణుక గారిని వాళ్ళ పార్టీలో నేతలు మాట్లాడేటువంటి వీధి రౌడీ భాష, లేకపోతే రౌడీలను ఎమ్మెల్యేలుగా, విప్పులుగా, మంత్రులను చేసినటువంటి చరిత్ర ఈ పార్టీకి ఉందనే విషయాన్ని వాళ్ళందరూ సరే గుర్తు చేస్తున్నాను. వాళ్ళందరూ సరే అంశం జోలికి పోదలుచుకోలేదు. జీవీఎల్ గారు ఏకంగా రాజ్యసభ మెంబర్ అయ్యే, పెద్దల సభలో కూర్చున్నారాయే, ప్రభుత్వమే ఉండదని చెప్పి హెచ్చరించడాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా సమర్థించాలి? నేను ఒకటి, నా పాయింట్ ఏంటంటే, ఏ హోదాలో చెప్తున్నారు, వారికి ఉన్న హక్కు ఏంటి? ఆయన ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని రద్దు చేస్తాం, రాష్ట్రపతి పాలన పెడతామన్నా వారు బెదిరింపులు ఎవరికి? ఈ యొక్క తాటాకు చెప్పలు భయపడేటువంటి వారు కాదు చంద్రబాబు నాయుడు గారు. అదే ఇదే మీకు నేర్పించింది చంద్రబాబు. మీ సోది వింటూనే ఉన్నాం పొద్దున్న నుంచి, గత కొద్ది నెలలుగా వింటూ ఉన్నాము. మీ సోది కబుర్లు వద్దు, ఏదన్నా ఉంటే రాష్ట్రానికి న్యాయం చేయించండి. రేపు ప్రధానమంత్రి గారితో మీరు చెప్పారు కదా, రాయలసీమ డిక్లరేషన్ గురించి చెప్పారు కదా, దాన్ని ప్రకటించండి. అప్పుడు తర్వాత ముందు ఈ సొల్లు మాటలొద్దు, ప్రకటన చేయించండి. పూలవర్షం కురిపిస్తాం మీ మీద పూలవర్షం కురిపిస్తాం. విష్ణువర్ధన్ రెడ్డి గారు ముందు 20,000 కోట్లు ఏదైతే రాయలసీమకు కావాలో దాన్ని రేపు అదే వేదిక మీద మీరు ప్రకటించేలా చేయండి. మీకు నిజంగా ప్రేమ ఉంటే ముందు పని చేయండి, తర్వాత మిగతా సొల్లు తర్వాత మాట్లాడతాం. 4.5 సంవత్సరం మాతో అంటకాగి 1,000 కోట్ల రూపాయలు తీసుకొని 100 కోట్ల రూపాయలు దోచేసి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో, బంజారాహిల్స్లో ఇల్లు కట్టుకొని, వాళ్ళ నేత ఎక్కడ ఇల్లు కట్టుకున్నాడు? ఒక్క నిమిషం అన్నీ మాట్లాడదాం, ఒక్క నిమిషం ఓపిక ఉండమనండి.
ఒక్క నిమిషం ఉండే ఓపుకుంటే మాట్లాడదాం. అన్ని మాట్లాడదాం. ఓకే, అన్ని మాట్లాడదాం. రాఫెల్ మొదలు, డిమానిటైజేషన్ మొదలు, బ్లాక్ మనీ తెచ్చేది మొదలు, 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్ లో వేసేది మొదలు, ఎంప్లాయ్మెంట్ గురించి మొదలు అన్ని మాట్లాడదాం. మీరేదో ఒకటి రెండు ఎప్పుడు మీకు పాడిందే పాట రాని ప్రతి దాంట్లో ఒకటే మాట్లాడదాం కాదు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, మీరు న్యాయవాది అవుతే మీరు న్యాయవాది కాబట్టి ఇటు వాదించవచ్చు, అటు వాదించవచ్చు, రెండు పక్కల వాదించాలనుకుంటున్నారేమో. కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి కూడా జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి రామచంద్రారెడ్డి గారు. వెల్కమింగ్ టు యూ విష్ణువర్ధన్ రెడ్డి గారు. హెచ్ఆర్డి మినిస్టర్ లైవ్ మీరు విని ఉంటారని చెప్పి అనుకుంటున్నాను. అక్టోబర్ 12, 2014 హుద్హుద్ వచ్చినప్పుడు పోలెడంత దుఃఖంతో బాధతో ఉంటే కూడా అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వస్తే అవన్నీ పక్కన పెట్టి ఆయనకి సాదర స్వాగతం పలికాము. కానీ ఇప్పుడు ఎలా పలకాలి అంటున్నారు. హీ హ్యాస్ ఎ పాయింట్ ఇట్ సీమ్స్. మధ్యలో దయచేసి 8 నిమిషాలు మాట్లాడింది మీరు స్ట్రైట్ గా పాయింట్ మాట్లాడేస్తే సమస్య ఉండదు. చాలా విషయాలు మీరు అనండి. నేను అసలు వాళ్ళ గురించే మాట్లాడలేదు. ఎందుకు పాపం వాళ్ళు 13 జిల్లాల పార్టీ ఉంటుందో ఊడుతుందో తెలియని పార్టీ, రేపు వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలు రాజీనామా పడిపోతున్నారు. వాళ్ళ గురించి మేము ఎందుకు ఆలోచిస్తాము? జాతీయ పార్టీ వాళ్ళకి ఎక్కువ మనం ప్రాధాన్యత ఇస్తున్నాం అంతే. ఆంధ్రప్రదేశ్ ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రేపు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక సభ జరుగుతుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో 3 ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులను శంకుస్థాపన చేస్తున్నారు. ఈ సందర్భంలో గత 15 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారి కొడుకు లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక యూనిట్ పెట్టుకొని కొంతమంది అధికారులు కూర్చోబెట్టుకొని సభకు అనుమతులు ఇవ్వకుండా, మా ఫ్లెక్సీలు గుంటూరులో కృష్ణా జిల్లాలో ఎక్కడ కూడా కట్టనీయకోకుండా, ట్రాన్స్పోర్టుకు వాళ్ళు ఎవరైతే బస్సులు లేకపోతే లారీ ఓనర్స్ లేకపోతే ఇతర ట్రాన్స్పోర్టర్లను బెదిరించుకుంటా, ఆర్టీఓల ద్వారా లేకపోతే కొంతమంది పోలీస్ అధికారుల ద్వారా ఇంతటితో ఆగలేదు. చివరకు ఇంకా బరిదెగించి ఈరోజు నో మోర్ మోడీ అంటే మోడీ ఇంకా లేడు అని దిగజారుడుతోటి స్వయాన ముఖ్యమంత్రి కార్యాలయాన్ని దుర్వినియోగం చేసుకొని ముఖ్యమంత్రి కొడుకు హోర్డింగ్ కంపెనీలు కూడా బెదిరించి ఫ్లెక్సీలు వేసుకుంటుంటే, ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను పాలించమని చెప్పి ఓట్లేస్తే మీ పని ఇదే? ఈ కుట్ర రాజకీయాలు చేస్తారా? ఎన్టీ రామారావు గారిని కుట్ర రాజకీయాలతోటి పార్టీ లాక్కున్నటువంటి వీళ్ళు ఈరోజు మాతో 4.5 సంవత్సరం కలిసి ఉన్నారు. రాష్ట్రానికి ప్రాజెక్టులు శంకుస్థాపనకు ప్రధానమంత్రి వస్తున్న సందర్భంలో ఒక సభ పెట్టుకుంటున్నాము. ఈ సభ మీద తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ కొడుకు లోకేష్ బాబు గారికి ఎందుకు ఆక్రోశము? ఎందుకు తెలుగుదేశం పార్టీ భయపడుతుంది? ఎందుకు భయపడుతుందంటే ఈరోజు ఒకటి ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో, హుదూద్ సంబంధించిన విషయంలో ఇప్పుడే మంత్రి మీరు చెప్పినట్లు గంటా గారు మాట్లాడారు. 24 గంటల్లో మా భారత ప్రధానమంత్రి ఎయిర్పోర్టు బాగలేకపోయినా అనుమతులు ఇవ్వమని చెప్పినా కూడా బలవంతంగా వచ్చి పర్యటించి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేసి వెళ్ళడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్లో తిత్లీ తుఫాను వస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ప్రత్యేక విమానాలు వేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎక్కడో ప్రమాణ స్వీకారాలు చేసుకుంటే ఈ రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసి వెళ్ళిపోయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదండి. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? విష్ణువర్ధన్ రెడ్డి గారు కాదు, ఆగాలి, మధ్యలో డిస్టర్బ్ మధ్యలో డిస్టర్బ్ చేయొద్దంటే మీరు చెప్పేది వాస్తవం అనుకుంటారు. లేకపోతే 1000 కోట్ల రూపాయలు మంజూరు చేసి 1000 కోట్లు ఇచ్చేసారని చెప్పినట్టుగా ఉంది. 1000 కోట్లు ఇచ్చేసారని చెప్పినట్టుగా ఉంది. ముఖ్యమంత్రి గారు పోలేదా? ముఖ్యమంత్రి గారు ప్రజలు చచ్చిపోతుంటే ఆయన విలాసంగా ప్రత్యేక బిజినెస్ క్లాస్ విమానాలు మధ్యప్రదేశ్ పోలేదా? ప్రమాణ స్వీకారానికి మీరు బాగా రేణుకా గారు వినండి, రేణుకా గారు వినండి. మీరు ఏం మాట్లాడతారు తల్లి? 60 రోజుల తర్వాత ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారు. ఏమని మాట్లాడతారు మీరు? మీకు అంత అర్హత ఉందా మాట్లాడేకి? నిరుద్యోగులు మోసం చేసిన దానికి మాట్లాడతారా? రైతులకు అన్యాయం చేసి 30,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసిన ఏదో మీరు రెచ్చిపోయి మాట్లాడితే మీరు ఇక్కడ తగ్గుతారనుకుంటున్నారా? ఎవరికి భయపడుతున్నారు? బస్తీ మీరు ఇక్కడ నోరు మెదపలేనటువంటి మీరు ఈ రోజు ఆంధ్ర ద్రోహులుగా ఉన్నారు. మీరు ఏదో చెప్తా ఉన్నారు. మీరు సత్య గారు వారిని ఆపండి, నేను మాట్లాడతాను. నాకు అరవటం ఇష్టం ఉండదు. ద్రోహం చేసిన ద్రోహులు మీరు.
4 సంవత్సరాలు మా దగ్గర ఉండి మాతో అధికారంలోకి వచ్చి మాకు వెన్నుపోటు పొడిచినటువంటి వాళ్ళు ఎన్టీ రామారావు ఒక్కోసారి వెన్నుపోటు పొడిస్తే మాకు 2 సార్లు వెన్నుపోటు పొడిచారు. కేర్ ఆఫ్ మీ పార్టీ మీ నాయకుడు వినండి మీరే మాట్లాడుతున్నారు. మొన్న జరిగిన 5 రాష్ట్రాల్లో ఓడిపోయారు. మీకు సిగ్గు లేదు. ఓడిపోయారు 5 రాష్ట్రాల్లో. ఏ రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా 273 నుంచి ఎందుకు పడిపోయింది? దాదాపు ఇవాళ చూస్తా ఉన్నాం. మీకు రాబోయే కాలంలో రావు కాబట్టి ఏ రాష్ట్రాల్లో కొత్తగా వస్తాయని చెప్పి అడుగుతా ఉన్నారు. ఏ పార్టీలు వస్తాయి? మీరు ఊరికే నా వాయిస్ పోకూడదన్న గొంతు మీలాగా అరవకపోతే చెప్పే మాటలు మీకు నిజంగా ధైర్యం ఉంటే నేను ఒకటే చెప్పండి. బీజేపీ సభ పెడితే వణికిపోతున్నారు. మోడీ వస్తానంటే సభ విష్ణు గారు ఒక్క నిమిషం. రేణుక గారు ఒక్క నిమిషం. కాదు, వన్ బై వన్. విష్ణు గారు ఒక్క నిమిషం అండి. విష్ణు గారు ఒక్క నిమిషం ప్లీజ్. రేణుక గారు మీరు కూడా ఒక్క నిమిషం ఆగండి. మీ ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. రేణుక గారు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి వస్తుంటే కలిసి ప్రధానమంత్రిని అడగద్దా? రాష్ట్రంలో డబ్బులు పెట్టి వీధి రోడ్డులు పంపించి డెమాన్స్ట్రేషన్ చేపిస్తున్నారు. భయపడిస్తారు. మీరేమన్నా రాజులు అనుకుంటున్నారా? రాచరిక పాలన మీరేమన్నా? కుటుంబ పాలన మీరేమన్నా? ఈ రాష్ట్రంలో ప్రజలందరూ జాగీర్లను ఒక్క నిమిషం విష్ణు గారు ప్లీజ్. విష్ణు గారు ప్లీజ్ ప్లీజ్ విష్ణు గారు ఢిల్లీ ముఖ్యమంత్రి విష్ణు గారు ఒక్క నిమిషం. రేణుక గారు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. రేణుక గారు ఈ ప్రశ్న మీకు. రేణుక గారు ఈ ప్రశ్న మీకు ప్లీజ్. రేణుక గారు రామచంద్రారెడ్డి గారు మీ ఇద్దరికి ఈ ప్రశ్న. విష్ణు గారు ప్లీజ్ ప్లీజ్ హోల్డ్ 1 మినిట్. తెలుగుదేశం పార్టీ 23 మంది ఎమ్మెల్యేలు కొనుక్కున్నటువంటి దుర్మార్గమైన పార్టీ. విష్ణు గారు ఒక్క నిమిషం. రేణుక గారు రామచంద్రారెడ్డి గారు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. రేణుక గారు సూటు పోటు వేసుకుంటే సరిపోయింది. విష్ణు గారు ఆగారు. రేణుక గారు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి ప్లీజ్. నరేంద్ర మోడీ గారు సూట్లు వేసుకున్నటువంటి విధంగా మీరు వేసుకున్నారు. పేద ప్రజలు రేణుక గారు ప్లీజ్ ప్లీజ్ వారికి కావాల్సినటువంటి ఉపాధి ఇవ్వండి. రేణుక గారు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. రేణుక గారు ఇవ్వవలసింది ఇవ్వకుండా మీరు సంతోషంగా ఉంటే సరిపోయిందా? ఒక విష్ణువర్ధన్ రెడ్డి గారు సంతోషంగా ఉంటే సరిపోయిందా? జీవీఎల్ నరసింహారావు గారికి ఉంటే సరిపోయిందా? రేణుక గారు ప్లీజ్ దయచేసి నా మాట వినండి. విష్ణు గారు ఆగారు. ఒక్కసారి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. రేణుక గారు రామచంద్రారెడ్డి గారు ఇద్దరికి కూడా ప్రశ్న. మాట్లాడుతున్నప్పుడు క్రాస్ టాక్ చేయొద్దని చెప్పండి. ఆయన ఆగారు. ఒకసారి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఆయన ఆగారు. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. రేణుక గారు ఆయన ఈ దేశ ప్రధాని. ఈ దేశంలో ఉన్న ఒక రాష్ట్రానికి వస్తున్నారు. ఏ బయట దేశానికి వెళ్ళట్లేదు. వీసా తీసుకుని వెళ్ళడానికో ఇంకోటి చేయడానికో. ఆయన్ని రావద్దని చెప్పే హక్కు అధికారం మీకు ఎక్కడ దొరుకుతుంది? మీకు ఎక్కడుంది? కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి గారు మీరు స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంటే ప్రత్యేక హోదా. అది ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల యొక్క హక్కు. రేపు మాఘమాసంలో చాలా మంచి రోజు పంచమి. రేపటి రోజున ఒక చీకటి రోజుగా ప్రకటించాం. బ్లాక్ డేగా ప్రకటించాం. అందుకే మేము కూడా బ్లాక్ షర్ట్ వేసుకొని తిరుగుతున్నాం. దీనికి ఏ విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ, ఆనాటి ప్రధానమంత్రి ఈ 5 కోట్ల ఆంధ్రులకు ఇచ్చినటువంటి హామీని ఈనాటి ప్రధానమంత్రి ఫాలో కావట్లేదు. ఆయనకు ఎవరిచ్చారు హక్కు? ఒక ప్రధానమంత్రి సాక్షాత్ పార్లమెంట్ సాక్షిగా ఈ తెలుగు ప్రజలకు విభజించబడిన 13 జిల్లాలకి విభజన చట్టంలో చాలా అంశాలు పొందుపరిచి రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా ఇస్తుంటే దాన్ని ఎందుకు అమలు చేయలేదు? అమలు చేయనందుకు, ఇచ్చిన మాటను తప్పుతున్నందుకు, నమ్మక ద్రోహానికి నిదర్శనంగా బ్లాక్ డే ప్రకటిస్తున్నాం. ప్రధానమంత్రి గారిని అసలు జనరల్గా రాజకీయాల్లో కానీ ఎక్కడ కూడా ఒక ప్రధానమంత్రి వస్తున్నారంటే ఆ రాష్ట్రానికి పండగ వాతావరణం ఉంటుంది. ప్రజలంతా కూడా ఏ ప్రాంతంలో అయితే వస్తున్నారో ఆ ప్రాంత ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉంటారు. మా ప్రాంతానికి ఏం వరం ప్రకటిస్తారో, శాశ్వతమైన ఒక నీటి ప్రాజెక్ట్ ఇస్తారో, కొత్తగా రైల్వేలో లేపిస్తారో, లేకుంటే మంచి ఇరిగేషన్ స్కీమ్ స్టార్ట్ చేస్తారో, రైతులకు సంబంధించిన పెద్ద గోడౌన్స్ కడతారని ఆశగా ఎదురు చూస్తుంటారు. కానీ ఈనాటి ప్రధాని ఆ రోజు ఒక చెంబెడు నీళ్లు పిరికెడు మట్టి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడనీకి వస్తున్నారు. అంటే ఎన్నికల ముందు ప్రచారం కోసం వస్తున్నారా? మేము గౌరవ ప్రధానమంత్రి గారికి
మా సోదరుడు విష్ణు గారికి చెప్తున్నాం, TV9 సాక్షిగా, TV9 ద్వారా, అయ్యా మీరు ఇస్తానన్న హామీలు ఇచ్చిరండి, మీరే కాదు మేము కూడా కటౌట్లు పెడతాం, భారత ప్రధానికి స్వాగతం సుస్వాగతం అని మేము కూడా కటౌట్లు పెడతాం. కానీ తెలుగు ప్రజలను నమ్మించి మోసం చేసినందుకు నిరసనగా బ్లాక్ డే చెప్తున్నాం. మాకు ఎవరిచ్చారకంటే ప్రజాస్వామ్యంలో నిరసన ప్రతిపక్షాల యొక్క హక్కు. ప్రధానమంత్రికి రావద్దని మేము చెప్పట్లేదు, ఆయన రాకని నిరసిస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశమో కాంగ్రెసో ఇంకొకటో కమ్యూనిస్టులు కాదు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. 5 కోట్ల మంది ఆంధ్రులు గౌరవ ప్రధాని గారిని వ్యతిరేకిస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఒకటే మాట చెప్పారు, ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా గౌరవించమని చెప్పారు. మేము బీజేపీల మాదిరి గౌరవించకుండా ఉన్నాము. ప్రధానమంత్రిని ఎప్పుడు గౌరవిస్తాం, రేపు కూడా గౌరవిస్తాం. కానీ అది చీకటి రోజు, ఆంధ్రులకు ఒక మోసపోయిన రోజు. గౌరవ ప్రధాని గారు వచ్చి ఏం చెప్తారు? ఆ రోజు చెంబే నీళ్లు క్రికెట్ మట్టి ఇచ్చాను ఏమైనా అడుగుతారా? లేకుంటే కడపకు స్టీల్ ప్లాంట్ ఇచ్చామని అడుగుతారా? విశాఖకు రైల్వే జోన్ ఇచ్చామని అడుగుతారా? రాయలసీమ జిల్లాలకు ఏమన్నా ఇచ్చామని చెప్తారా? ఏం చేశారని చెప్పడానికి వస్తారు. మనం ఎన్నికల ముందు హామీలు ఇచ్చాం, ఎన్నికల తర్వాత ఇప్పుడు రేపు ఎన్నికలకు వెళ్ళబోతున్నారు, ఏమైనా చేస్తే చెప్పడానికి 10 లక్షల కోట్ల 10 లక్షలు నేను పొద్దున చెప్పాను, పొద్దున ఒక ఛానల్ చెప్పాను, 10 లక్షల కోట్లని. నేను ఒక PhD డాక్టరేట్ను, 38 సంవత్సరాలు నా వయసు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉండను, 10 లక్షల కోట్లకిన బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాను. 20 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా, NSA యూత్ కాంగ్రెస్ లో ఈరోజు స్పోక్స్ పర్సన్ గా రాజకీయాలు కూడా ఉండను. 10 లక్షల కోట్లు వస్తే TV9 చర్చ ద్వారా మా సోదరుడికి సవాల్ విసురుతున్నా. 10 లక్షల కోట్లు తెలుగు ప్రజలకు 13 జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చుంటే చర్చకు సిద్ధం. మీ ద్వారా ఇక్కడ చర్చ చేపట్టండి, దేనికైనా సిద్ధం. ఇంకా మేము కనపను కూడా కనపను, ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలకు కనపను. మీ TV9 చర్చలకు రాను, ఏ చర్చలకు రాను. ఓకే, బీజేరెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు అడిగిన ప్రశ్నే ఇంకొంచెం యాడ్ చేసి అడగదలుచుకుంటున్నాను. మీ రాష్ట్ర అధ్యక్షుడికి, మీ దేశ అధ్యక్షుడికి మీ పార్టీలో కాస్త ఎక్కడో లెక్కల్లో తేడా ఉన్నట్టుంది. ఆయనేమో మొన్న పలాస సభకు వచ్చినప్పుడు 5,63,000 కోట్లు సమ్ చేంజ్ చెప్పారు. ఇప్పుడు మీరు అంటున్నారు, మీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అంటున్నారు పోలవరంతో పాటుగా 10 లక్షల కోట్లు ప్రాజెక్టులకి నిధులు ఇచ్చేసామని చెప్పేసి. మీరే చెప్పాలి ఆన్సర్. ఇక్కడ ఒకటి సత్య గారు, భారతీయ జనతా పార్టీ ఈరోజు చిన్న మీకు ఉదాహరణ చెప్తాను ఎట్లుంటాయి నిధులు అనేటువంటి. 11 లక్షల ఇండ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధానమంత్రి ఇవ్వడం జరిగింది. 11 లక్షల ఇండ్లు. ఈరోజు ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు ఆయన చివరిగా పోతూ కూడా 6 లక్షల ఇండ్లు ఫైల్ సంతకం పెట్టిపోయాడు. ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇస్తే ఈ రాష్ట్రంలో 4 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక అర్బన్ హౌసింగ్లో ఇల్లు కట్టుకోకుండా ఈరోజు అట్టహాసంగా 1,200 రూపాయల స్క్వేర్ ఫీట్కి నిర్మాణం అయ్యేటువంటి ఒక దాన్ని 2,400 రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి 30,000 కోట్ల రూపాయల రాష్ట్రంలో దోపిడీ చేసి ఆ 11 లక్షల ఇండ్లను కట్టినారంటే చివరికి ఈరోజు ముఖ్యమంత్రి చెప్పినటువంటిది ఏంటంటే 70 నుంచి 80,000 ఇండ్లు పూర్తి చేశామని చెప్పాడు. నేను అడుగుతున్నా, 10 లక్షల ఇండ్లు మురిగిపోయినట్టే కదా. ఈ రాష్ట్రానికి, ఈ దేశంలో 10 లక్షల ఇండ్లు ఇస్తే పేదలకు కట్టలేకపోయినటువంటి వాళ్ళు మమ్మల్ని ఎట్లా తిడతారు? 2, ఈరోజు ఈ దేశంలో జాతీయ రహదారులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 1,00,000 కోట్ల రూపాయల రహదారులు వేసామంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రి గడ్కరీ గారి పక్కన నిలబడుకొని అవును ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు, మా రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, గడ్కరీ గారని. ఒక్క నిమిషం ఆగాలి, ఒక్క నిమిషం సార్, ఆగండి, ఒక్క నిమిషం ఉంటున్నా, ఒక్క నిమిషం ఆగండి సార్. ఎందుకు ఆ విషయము మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడండి, మీరు టర్న్ వచ్చినట్టు మాట్లాడండి. ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు ఆగండి అంటున్నా. ఎందుకు మధ్యలో మాట్లాడడం? ఈ మధ్యలో మాట్లాడితే ఏమొస్తుంది? ఒక్క నిమిషం, మీరు నిజాలు బయటికి పోకూడదు అనుకుంటే మాట్లాడండి. 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నాయని ఆ పార్టీకి సంబంధించిన తెలుగుదేశం మంత్రి ప్రధానమంత్రిని మా గడ్కరీ గారిని పొగిడారు. దాని మీద తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు వచ్చాయి. అంటే రహదారులకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడన్నా మేము నిరూపిస్తామంటే రాలేదు. ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆంధ్రప్రదేశ్కు, ఉమ్మడి రాష్ట్రంలో. ఒక్క జాతీయ విద్యా సంస్థను కూడా తీసుకురాలే. నేను ఢిల్లీలో చక్రం తిప్పుతున్నా, ఆ రోజు నేను చక్రం తిప్పానంటాడు. ప్రధానమంత్రులు రాష్ట్రపతులు నేమే నియమించండి అంటాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు మేము వచ్చిన తర్వాతనే ఈరోజు 13 జాతీయ విద్యా సంస్థలు బిల్లులో ఉన్నవి లేని వచ్చే. ఈరోజు ఎయిమ్స్, ఈరోజు మేము సభ జరుగుతున్నటువంటి దానికి 100 మీటర్ల దూరంలో ఎయిమ్స్ నిర్మాణం జరుగుతుంది 1,000 కోట్ల రూపాయలతో. ఎక్కడన్నా ఈ దేశంలో జరిగిందా? సెంట్రల్ యూనివర్సిటీ, IIT, IIM, నిట్. అంటే రెండోది, ఈరోజు పోలవరానికి సంబంధించిన విషయంలో రోజు చంద్రబాబు నాయుడు గారు తన మనవన్ని పిలుచుకొని హెలికాప్టర్లో పోయి నా మనవడు పోలవరం అంటున్నాడని చెప్పి చెప్తాడు కదా. పోలవరం కాదు అనాల్సింది, పోలవరం మోడీ అనాలి. ఎందుకంటే వీళ్ళు కట్టింది ఏమీ లేదు. పోలవరము బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, పేరు వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఈరోజు భారతదేశంలో
మీరు ఈనాడు ఒక నిమిషం, కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేసింది. చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బాట అంటున్నాడు. ఈ బాటకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా లేదు. కమిషన్లు కొట్టేశారు 10%, 15% దోచేయడం తప్ప. ఈరోజు ఆ చంద్రన్న బాట నిధులు ఎవరివి? కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధికి సంబంధించి ఇట్లా 10 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో ఎల్ఈడి బల్బులు కావచ్చు, లేకపోతే ఈరోజు రాజధాని నిర్మాణానికి సంబంధించిన డబ్బులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారేమో సొంత బిల్డింగు 100 కోట్ల రూపాయలతో తన కొడుకు ఈ రాష్ట్రంలో కాదు తెలంగాణలో జూబ్లీస్లో కట్టించాడు. అమరావతిలో మాత్రం ప్రజలకు టెంపరవరీ బిల్డింగ్ కడతాడు. అమరావతిలో మాత్రం నీళ్లు గారే సెక్రటరేట్ కడతాడు. అమరావతిలో మాత్రం 5,000 ఎకరాలు ఒక్కటి కూడా టెంపరవరీ కాదు. అందుకే ఈ రోజు ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి విషయాల్లో బయటపడతాయి కాబట్టి భయపడిపోయి వణికిపోయి మోడీ గారి సభ జరుగుతుంటే భయపడిపోతున్నారు. అనే ఇప్పుడు 4 సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు ఏ రోజైనా అందుకే కోర్టులు వేసుకుంటున్నారండి. ఎవరు భయపడ్డారు? ఏ రోజైనా ఒక అంశాన్ని లేవనెత్తారు. ఎంతకాలం కూడా కోర్టులు వేసుకుంటున్నారని ఎంత భయపడి ఎంత భయపడిపోతున్నారు మీరు మీ పార్టీ వాళ్ళు. అన్నయ్య విష్ణు గారు 10 లక్షల కోట్లు ఏ విధంగా ఇచ్చారు చెప్పండి. 10 లక్షల కోట్లు అని చెప్పేసి టీవీలలో కోట్ల ధనం ఖర్చు పెట్టి ఏం మాట్లాడతారు చదువుకున్న వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటే ఏమని మొహం పెట్టుకొని వస్తాడు రాహుల్ గాంధీ అన్నాడు. మీ పార్టీ నేతను కూడా రాహుల్ గాంధీని ఏమని మొహం పెట్టుకొని వస్తాడు? కాంగ్రెస్ ఈ రోజు బీజేపీ కోటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరంటే మిమ్మల్ని మీ నాయకుడిని రావద్దు, మీ నాయకుడు వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారిని. ఈ రోజేమో మీరు భుజాల మీద ఎత్తుకొని తెలుగుదేశం మోస్తున్నారు. మోసుకోండి, మాకేం సంబంధం లేదు. కానీ అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చి సాక్షిగా ఆశ తప్ప ముంచేశాడు, రైతులు ముంచేశాడు, యువకులు ముంచేశాడు, మహిళలు ముంచేశాడు. 600 ఎన్నికల హామీలు ఇచ్చి 100 కూడా పూర్తి చేయలేదు. ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి మోడీ గారు బయటకు వస్తాయి కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కి ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. ఏం చెప్పడానికి వస్తున్నారు? ఖచ్చితంగా సూటవుతుంది. మోడీ గారికి ప్రధానమంత్రిగా చూడాలి. కానీ మీరు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కూడా నాకు సంబంధం మాకు అవసరం లేదండి. తెలుగుదేశం మీరు 4 సంవత్సరాల్లో అది కలిసి ఉండి ఏ ఒక్క కేసులో బయటపెట్టగలిగారా? మీ రాహుల్ గాంధీ మీద రాళ్ళేమన్నారు? రాహుల్ గాంధీ మీద ఏమని మొహం పెట్టుకుని వస్తావు? ఈ రాష్ట్రానికి మోడీ గారు ఇంత అన్యాయం చేసి మోసం చేసి ద్రోహం చేసి ఈ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి సిగ్గుపడాలి. ఇక్కడ వచ్చి ప్రకటనలు చేయించలేదు. మీరందరూ ఏం మాటలు చెప్తా ఉన్నారు? సత్య గారు ఆయన ఏదో ఇన్స్టిట్యూషన్స్ గురించి చెప్తా ఉన్నారు. 13 ఇచ్చామని చెప్పి 13 ఎవరికి ఇచ్చారు? చట్టంలో పెట్టింది ఇచ్చారు. మీరు కాకపోతే ఇంకా ఎవరున్నా ఇవ్వవలసినటువంటిది. మీ ప్రభుత్వం మాకేమో చట్టబద్ధంగా రావాలి. చట్టబద్ధంగా రావాలి ఇవ్వడానికి ఏదో మీరు ఉదారంగా ఇచ్చినట్టు, మీ జేబులో నుంచి డబ్బులు ఇచ్చినట్టు, మీ గుజరాత్ ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చినట్టు, మోడీ గారి అకౌంట్ నుంచి డబ్బులు ఇచ్చినట్టు, అమిత్ షా గారి అకౌంట్ నుంచి డబ్బులు ఇచ్చినట్టు మాట్లాడతారు. అవి మాకు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అది మా హక్కు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు మాట్లాడతారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు మైక్ మ్యూట్ చేయకపోతే మీ పట్ల కూడా నాకు ప్రొటెస్ట్ తెలియజేయవలసి ఉంటుంది. సత్య గారు, if you cannot control Mushmohan Reddy, I am going to protest. మీరు అతను మీరు అసలు మీకు ఇచ్చిన ఈ రోజు భారతదేశంలో 14 ప్రాజెక్టులు ఉన్నాయి. జాతీయ ప్రాజెక్టులు 14 ప్రాజెక్టులు ఉంటే 64% కంప్లీట్ అయినటువంటి ఏకైక ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు దేశం గర్వపడే విధంగా ఇవాళ పోలవరం కంప్లీట్ చేస్తా ఉన్నాం. ఏమని మీకు సిగ్గుపడాలి? ఒక్క ప్రాజెక్ట్ అయినా చరిత్రలో నిలిచిపోయేటువంటి ప్రాజెక్ట్ ఈ జాతికి ఇచ్చారా? నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. తన రికార్డులను పోలవరం అనేది జాతీయ ప్రకటించింది మేము, స్టార్ట్ చేసింది మేము, దాన్ని కంటిన్యూ చేస్తుంది ప్రభుత్వం వచ్చి కూడా. ముందు
మీరు విష్ణువర్ధన్ రెడ్డిని ఇలాగే మాట్లాడించాలనుకుంటాం, అది మీ పొరపాటు, అది తప్పు కూడా. లక్షలు ఎక్కడి నుండి వచ్చాయి లెక్కలు చెప్పండి. ఏదో మిగతా మేము ఇచ్చినటువంటి ట్యాక్సులు, ఆంధ్ర రాష్ట్రం నుంచి కేంద్రానికి ఇచ్చినటువంటి ట్యాక్సులు 50 మీరు ఇచ్చేది 42%. చెప్పండి. 82 లక్షల కోట్లు అప్పు చేశారు భారతదేశానికి. 82 లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో లెక్కలు చెప్పండి. ఇవాళ మేము ఇచ్చినటువంటి మా ట్యాక్స్ అమౌంట్ ఎంత, మేము ఇచ్చిన మా రాష్ట్రం నుండి వచ్చినటువంటి మిగతా 58% మీరు ఎక్కడ చెప్పారో చెప్పండి. రఫేల్ కుంభకోణం, డిమానిటైజేషన్ ఒక కుంభకోణం, జీఎస్టీ ఒక కుంభకోణం, మీ బ్యాంకు విష్ణు గారు, రేణుక గారు ప్లీజ్. విష్ణు గారు, రేణుక గారు ఒక్క సెకండ్ ఆగండి ప్లీజ్. 87,000 కోట్ల రైతులు రేణుక గారు ఒక ప్రశ్న. చర్చ పక్కదారి పడుతుంది. ఎదగకూడదు అనేటువంటి 33 లక్షల మంది నిరుద్యోగులు. విష్ణు గారు ప్లీజ్ ఒక్క నిమిషం, చర్చ పక్కదారి పడుతుంది. రేణుక గారు ఐ హావ్ ఎ క్వశ్చన్. రేణుక గారు ఐ హావ్ ఎ క్వశ్చన్. రిపోర్ట్ ఏమి ఇచ్చింది? రేణుక గారు ఎప్పుడు లేదు, గతంలో ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు లేదని చెప్పింది. హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ గుజరాత్ చెప్పింది. విష్ణు గారు ఒక్క నిమిషం ఉంటే నేను ఒక ప్రశ్న అడగదలుచుకుంటున్నాను రేణుక గారిని ప్లీజ్. మీరు హోల్డ్ ఆన్. రేణుక గారు నాదొక ప్రశ్న. రేణుక గారు చాలా స్ట్రైట్ గా ఇంతకు ముందు కూడా అడిగాను, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా లేదు, నేను మీ దగ్గరికి వస్తున్నాను. మీరే సమాధానం కూడా చెప్పాలి రేణుక గారు, మీరే సమాధానం కూడా చెప్పాలి. రేణుక గారు ఏం సమాధానం చెప్తారు? మోడీ గో అవే అనొచ్చు, లేకపోతే నిరసనని ఇంకో రకంగా తెలియజేయచ్చు. అడ్డుకుంటాము, ఎలా వస్తారు చూస్తాము, ఇలాంటి మాటలు బయటకు వస్తున్నాయి. ఇది పార్టీ అంటున్న మాటేనా, లేకపోతే బయటకు వస్తున్న వేరే వేరే వాయిసెస్ అనుకోవాలా? మీరేం చెప్తారు? ఇప్పుడు సత్య గారు, మనకు ప్రజాస్వామ్యంలో ఒక నిరసన తెలిపేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మొన్న నరేంద్ర మోడీ గారు మదురై వెళ్ళినప్పుడు ఏమైందో చూసాము. అలా ప్రతి రాష్ట్రానికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజు మోడీ గారికి ఎదురయ్యేటువంటి పరిస్థితి ఈ యొక్క నిరసన. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఆవేశంతో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు, గుండెలు రగిలిపోయేటువంటి విధంగా ఉంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దేర్ హార్ట్స్ ఆర్ బ్లీడింగ్ టుడే. మాకెందుకు అన్యాయం చేశారు? నరేంద్ర మోడీ గారు అమరావతికి వచ్చి ఒక కుండ మట్టి ఇచ్చి చెంబుడు నీళ్ళు ఇస్తే ఆ రెండిటితోటి అయిపోతుందా? ఢిల్లీకి మించినటువంటి రాజధాని వచ్చేస్తుందా కుండ నీళ్లతోటి, కుండ మట్టితోటి? అయినా సరే ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆత్మస్థైర్యం ఉన్నవాళ్ళు, ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు, ఆత్మ గౌరవం ఉన్నవాళ్ళు. అందుకోసమే కష్టపడి ఇటుక పేర్చుకుంటూ ఇవాళ అమరావతిని అగ్రభాగంగా నిలిపే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు మన విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏముంది అవినీతి తప్ప అని. అయ్యా విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అవార్డుల్లో 640 అవార్డులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి. అవినీతి 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 అని చెప్పి మీరు ఇక్కడ మాట్లాడటం కాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డులను ఒకసారి చూడండి. చర్చను కొనసాగించే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏ ఒక్క రాష్ట్రంలో అయినా సరే ఈ రోజు జరుగుతున్నటువంటి ఇంత జరుగుతున్నాయని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి గారు భయపడాల్సిన అవసరం ఏముంటుంది? విష్ణువర్ధన్ రెడ్డి గారు భయపడాల్సిన అవసరమే ఉంది. ఐ ఆస్క్ యు వన్ క్వశ్చన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఉపయోగించుకోవడంలో వైఫల్యం చెందినారు. నేను ఇప్పుడు చెప్పాను కదా, 10 లక్షల ఇల్లు ఇస్తే 1,00,000 ఇల్లు అన్ని కులాలకు చర్చ పక్కదారి పడుతుంది. రేపటి సభ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు పార్టీ భయపడుతుంది, టీడీపీ భయపడుతుంది అని చెప్తున్నారు, ప్రభుత్వం భయపడుతుంది అని చెప్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రశ్న వినండి. పలాస సభ మీ దేశ అధ్యక్షుడు, మీ పార్టీ దేశ అధ్యక్షుడు పలాస సభకు వచ్చారు. మీరు ఎన్ని కుర్చీలు వేశారు? 3,000 కుర్చీలు వేశారు. ఒక డయాస్ పెట్టి సభను పెట్టారు.
250 మంది వచ్చారు. కుర్చీలు తీసేసి డయాస్ మీదకి ఎక్కితే మళ్ళీ మీడియాకి ఆ పిక్చర్స్ వస్తే ఎక్కడ మనకి భంగపాటు అవుతుందో అని చెప్పి మీడియాకి డయాస్ మీద కాకుండా ఒక బస్సు మీద నుంచి ఆ 250 మందిని చుట్టూ పెట్టుకుని ఎందుకు భయపడతారు? అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు కదా. రేపు ఎంతమందిని సమీకరిస్తున్నారు మీరు ప్రైమ్ మినిస్టర్ సభకి? ఏనండి, పలాసకు సంబంధించినటువంటి దాంట్లో మీరు అన్నట్టు మీ దాంట్లో విజువల్ చూపించారు. మీరే 3000 మంది వచ్చారని చెప్పి మీరే చెప్పారు. మీరు ఊహించుకుంటున్నారు, లేదా కొంతమంది ఊహించుకుంటున్నారు 10,000 కావాలని. 3000 మంది వచ్చారని టీవీ 9లోనే చెప్పారు. అంటే 3000 మంది మా సభకు వస్తే 2 చోట్ల మేము సభ పెట్టాము. ఒక చోట 5,000 మంది కార్యకర్తల సభ, ఒక చోట 3,000 మంది సభ. ఒకవేళ మీరు అనుకుందే కరెక్ట్ అనుకుందాము, తెలుగుదేశం పార్టీ 15 రోజులుగా కోట్ల రూపాయలు మా సభ మీద ఎందుకు ఖర్చు పెడుతుంది? వీధి రౌడీలతోటి ఆందోళన ఎందుకు చేపిస్తుంది? ఎందుకు భయపడుతుంది? హోర్డింగ్లు సైతం కనీసం స్వయాన ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని హోర్డింగ్లు ఎందుకు ఇవ్వడం లేదు? ఇలా అవినీతి బయటపడుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం అభివృద్ధి మేము చెప్తామని ఇన్వాల్వ్ అయిందంటారా? వీళ్ళు మరి గన్నవరం నుంచి గుంటూరు తీసుకొచ్చేటువంటి సమయంలో స్వయాన ముఖ్యమంత్రి కొడుకు ఈ రాష్ట్ర మంత్రులు జోక్యం చేసుకుని మా హోర్డింగ్ లేదు. అధికారులు అంటే పెట్టుకుని మాకు వెహికల్స్ రాని కూడా చేస్తున్నారు. మరి బలం లేకపోతే ఎందుకు కీలక ఏదైతే రివైజ్డ్ రేపు వస్తున్నారు. మోడీ గారు వస్తున్న సందర్భంగా ఏం చెప్తారు, ఏం చేస్తారు? గతంలో ఏం చేయలేదు కదండి, ఏం మొహం పెట్టుకుని వస్తారని ప్రజలు అడుగుతున్నారు. ప్రజల తరఫున మేము పోరాడుతున్నాం అంతే కానీ ప్రజల్లో నుంచి వచ్చిన ఆకాంక్ష. అనుమతులు అన్ని ఇచ్చేలా ప్రకటించారు. ప్రధానమంత్రి వస్తుంటే ప్రధానమంత్రి ఏం చెప్పడానికి వస్తారు? ప్రధానమంత్రి ఏం చెప్పడానికి వస్తారు? ఏం చెప్పడానికి వస్తున్నారు చెప్పండి, చెప్పండి. ప్రధానమంత్రి గారు ఏం తెలుగు శాంక్షన్ చేసినటువంటి 10 లక్షల కోట్ల ప్రాజెక్టులు, తెలుగుదేశం పార్టీ చేసిన మోసాలు, అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి అవినీతి, చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరం ఈ రాష్ట్ర ప్రజలకు పొడిచినటువంటి వెన్నుపోటు విషయాలు, అవినీతిలో కూరుకుపోయి 100 కోట్లు దోచేసిన అంశాలు, చేసిన అంశాలు పెడతాం. తెలుగుదేశం పార్టీ అందుకే భయపడుతుంది. నిజాలు బయట వస్తాయి కాబట్టి భయపడుతుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం వాళ్ళు చెప్పడం, కాంగ్రెస్ వాళ్ళు ప్రకటన ఇవ్వడం, తెలుగుదేశం చెప్పడం, సిపిఐ వాళ్ళు ఆందోళన చేయడం, తెలుగుదేశం వాళ్ళు చెప్పడం, సిపిఎం వాళ్ళు ఆందోళన చేయడం. తెలుగుదేశం వాళ్ళు ఈ రోజు ఏం ఆడిస్తే అది వీళ్ళందరూ ఆడుతున్నారు. ఎందుకు ఆడుతున్నారు? మీరు గ్రహించాల్సింది ప్రతిపక్షాలు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ పొత్తు కాదు. మీకు తెలుగుదేశం వాళ్ళు మీకు ఎమ్మెల్యే సీట్లు మాతో కలవద్దనుకుంటుంటే కూడా మీకు కాంగ్రెస్ సిగ్గు రావడం లేదు. మళ్ళా మీరు వాళ్ళు పట్టుకుని ఊగులాడుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ మునిగిపోయినటువంటి వాళ్ళు, మీరు మునిగిపోయి ఆల్రెడీ కనపడినటువంటి వాళ్ళు, మీరు జోగి రాసుకుంటే ఏం రావుతుంది? మూర్తి రాదు. తెలుగు ప్రజల ఉసురు అవుతుంది. ఏమండి చెప్పండి, మీరు మీ నాయకుడు వచ్చినప్పుడు కూడా ఇట్లా మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్ళకు కనీసం మీకు అన్ని గుర్తు లేవు. మీ నాయకుడు వచ్చినప్పుడు రాళ్లతో కొట్టమని చెప్పాడు, ఇళ్లలో వాకిళ్ళు వేసుకోమని చెప్పాడు, రోడ్డు మీదకి రావద్దని చెప్పాడు, దేశ ద్రోహి రాహుల్ గాంధీ అని చెప్పాడు మీ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు. కోట్లు బూట్లు సూట్ వేసుకోరు. రాహుల్ గాంధీ గారు ఏముందండి, చంద్రబాబు నాయుడు గారు ఆడమంటే ఆడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు పాడమంటే పాడుతున్నారు. మీకు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విషయం గుర్తు లేనట్టున్నాయి. ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి విషయాలు మీకు గుర్తు లేదు. 4 ఏళ్ళు ఏం మాట్లాడదు మీకు తెలుగుదేశం గురించి. ఆంధ్రప్రదేశ్ ఈ సత్య గారు రేపు నరేంద్ర మోడీ సభ వీళ్ళందరికీ వణుకు పుడుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని మోసం చేసేసారు కదా, నిజాలు బయట పెడతాయి. ఈ రాష్ట్ర ప్రజలకు నిజాలు చెప్పుకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పట్టించుకున్నారా? తెలుగు ప్రజలకు ఏం చంద్రబాబు నాయుడు అడగండి. చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇవ్వాల్సింది. రాయలసీమలో అడ్డుకుంది చంద్రబాబు నాయుడు గారు. అడగండి. రెండో క్యాపిటల్ అంటే పారిపోయినాడు చంద్రబాబు నాయుడు గారు. నాలుగేళ్లు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాయలసీమ సమాధానం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి మీ ముఖ్యమంత్రిగా లేకపోతే ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రాల్లో ఒక మంత్రి పాత్రధారి కాంగ్రెస్ అయితే రెండో పాత్రధారి సూత్రధారి చంద్రబాబు నాయుడు గారు. మీరు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. రాయలసీమ ద్రోహులు మీరు బీజేపీ ఒక ద్రోహుల పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక ద్రోహుల పార్టీ.
మీ మీరు ప్రకాశం జిల్లా తెలుగు పక్కన ప్రజలు ఉంది కదా. ఏ మొహం పెట్టుకుని వస్తారు? రాయలసీమకు రేపు నిజంగా ఈ రోజు కూడా బ్లాక్ ద్రోహం డే. చేసినాడు చంద్రబాబు ఈ నాయుడు గారు. చరిత్రలో విష్ణువర్ధన్ రెడ్డి గారు, దుర్దినం. ఒక నిమిషం. రాయలసీమలో విష్ణువర్ధన్ రెడ్డి గారు, హైకోర్టు పెట్టమంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు, ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఓకే, పెట్టుకోకుండా. విష్ణువర్ధన్ రెడ్డి గారు, పలాస ఉక్కు సభ, పరిశ్రమ పెడతామంటే అడ్డుకుంది చంద్రబాబు నాయుడు గారు. పలాస సభకి మీరన్న 3000 మంది వచ్చారా, లేకపోతే నేనంటున్న 250 మంది వచ్చారా, సెకండరీ. అది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, అధ్యక్షుడు కానీ ప్రధానమంత్రి ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఉన్న వ్యక్తి. సో రేపు మీరు ప్రధాని సభకి ఎంతమంది జనాన్ని సమీకరిస్తున్నారు, ఎంతమంది ప్రధాని సభకి స్వచ్ఛందంగా వస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారు? సభ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారా? సత్య గారు, నరేంద్ర మోడీ గారు ఒక నీతివంతమైనటువంటి పాలకుడు. ఈ దేశ ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా గుండెల్లో పెట్టుకున్నారు. 2019లో కూడా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో గెలవబోతుందనేది అన్ని సర్వేలు చెప్తున్నాయి. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే పాలన గాలి కుదిలేసినటువంటి ఒక అనుభవం మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఒక చేతగానటువంటి ఈ రాష్ట్ర ప్రజలను ముంచేసినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి, ఆయనకు ఒత్తాసు పలికి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బి టీమ్ గా తయారై కొంతమంది కమ్యూనిస్టులు ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి రేపు అడ్డుకుంటున్నారు. సభకు జనాల రేపు నరేంద్ర మోడీ భయపడుతున్నారు, రాకనే భయపడుతున్నారు. మాకు బలం లేకపోతే వీళ్ళందరికీ ఎందుకు భయము? మాకు బలం లేకపోతే వీళ్ళందరూ ఎందుకు భయము? వీళ్ళ ఫ్రస్ట్రేషన్ అర్థం కావడం లేదా? ముల్లపూడి రేణుకా గారి ఫ్రస్ట్రేషన్, చంద్రబాబు నాయుడు గారి ఫ్రస్ట్రేషన్, వాళ్ళ కొడుకు చేస్తున్న కుట్రలు, వాళ్ళ మంత్రులు చేస్తున్న కుట్రలు ఇవన్నీ కనపడడం లేదా? ఏమవుతుంది మాట్లాడేదానికి? మీరు 4 సంవత్సరాలు కలిసి ఉండి అసలు చంద్రబాబు నాయుడు గారు అవినీతి ఎట్లా చంద్రబాబు నాయుడు గారితో కలిసి 50 లక్షల రూపాయలు దొరికిపోయి రాష్ట్రం పరువు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారితో మీరు ఎట్లా కలిశారు? 50 లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్సీని కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తెలుగుదేశం ఎట్లా కలిశారు మీరు? కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు దొంగలు కలిశారు. దొంగలు కలిసి ఈ పప్పులు ఉడకవు. ఆల్ డేస్ ఆర్ నాట్ సండేస్. విష్ణుమూర్తి గారు, మీరు విష్ణువర్ధన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, అన్ని రోజులు ఆదివారాలు కాదు. ఆదివారం తర్వాత సోమవారం వస్తుంది. ఏదో ఈ రోజు మీరేదో కొన్ని రాష్ట్రాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఎల్లప్పుడూ మీరే అధికారంలో ఉంటారు. ఒక అమాయకమైనటువంటి భావనలో విష్ణువర్ధన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఇది కాదు అనేటువంటిది గుర్తిస్తే మంచిది. మీరు తెలుగుదేశం మాట్లాడే హక్కు లేదు. మీరు రైతు ద్రోహులు. అందుకే భారతదేశ చరిత్రలో లేనటువంటి విధంగా ఢిల్లీలో రైతులు వచ్చి నిరసన తెలియజేశారు. అనుమోగ్నుడి పేరుతోటి రాష్ట్రాన్ని దోచేశారు తప్ప ఏమీ చేయలేదు. దోచేసిన సొమ్ముతోటి విష్ణు గారు నో మోర్ మోడీ, మోడీ నెవర్ అగైన్ ఇలాంటి బ్యానర్లు గుంటూరు వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. స్వాగతం పలకాల్సిన బ్యానర్లకు ప్లేస్ లో ఇలాంటి బ్యానర్లు నిలిచాయి. తెలుగుదేశం వాళ్ళు బ్యానర్లు వేశారు, నో మోర్ ప్రధానమంత్రి. సిగ్గుంటే ఒక ప్రధానమంత్రి గౌరవించేటువంటి ముందుకెళ్తున్నాం. ఈ రోజు గుంటూరు సభ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తారని ఒప్పుకుంటారా? ప్రత్యేక హోదా ఇస్తారని ఒప్పుకుంటారా? రెడ్డి గారు కొద్దిమంది నాయకులు అడిగితే జైల్లో పెడతానన్నాడు కదా మీ మిత్రపక్షం చంద్రబాబు నాయుడు గారు. అడుగు ప్రత్యేక హోదా అడిగితే జైల్లో పెడతాను. ప్రత్యేక హోదా కంటే
గుంటూరు రామచంద్రరెడ్డి గారు ప్రత్యేక హోదా వద్దని చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ప్రత్యేక హోదా అడిగితే జైల్లో పెడతానన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేక హోదా అడిగేటువంటి వాళ్ళు బుద్ధి లేని చంద్రబాబు నాయుడు గారిని అడగండి. మా వల్లే సాధ్యమని చెప్పారు, మళ్ళీ తర్వాత చూస్తున్నామన్నారు. ఇక ఏ రాష్ట్రాలకి ఇవ్వమని చెప్పారు. అంత మోసం 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 మోసం. ఇవాళ భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంది. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూసి అర్థమవుతుంది. 2019 ఇదే మాట టీడీపీ కూడా అంటోంది. ఇంకా 100 రోజుల్లో మోడీ ఇంటికి వెళ్ళిపోవడం తథ్యం, గుజరాత్ వెళ్ళిపోవడం తథ్యం అని చెప్పి మీరు అదే మాట అంటున్నారు, వెంటిలేటర్ మీద ఉంది అని చెప్పి. అది ప్రజలే నిర్ణయిస్తారు. చర్చలో పాల్గొన్న 3 నేతలకి ధన్యవాదాలు. 3.5 సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీ ఆంధ్ర గడ్డ మీద అడుగు పెడుతున్నారు. రేపు మోదీ సభలో ఏం చెప్పబోతున్నారు, గుంటూరు సభ ఎలా జరగబోతోంది, రేపు మనకి తెలిసే అవకాశం కనిపిస్తోంది. చర్చలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ఒక బ్రేక్ తర్వాత న్యూస్ బులెటిన్ కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి TV9.